హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతి పండుగకు శాస్త్రీయ ఆచారం ఉందని పురాణాలు చెబుతున్నాయి. శ్రావణ మాసం సెప్టెంబర్ 2వ తారీఖు ముగిసింది. సెప్టెంబర్ 3 మంగళవారం నుండి భాద్రపద మాసం ప్రారంభం అయింది. పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు ఒకటే హడావిడి. ఎక్కడ చూసినా గణపతి బప్ప మోర్య అనే నినాదాలు, వినాయకుడి మండపాలను నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు. అయినా సరే హిందువులు ప్రతి ఇంట్లో కూడా వినాయకుడి ప్రతిమను ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. వీలున్నంత వరకు 9 రోజులు పూజిస్తారు. లేదంటే అదే రోజున అంటే సెప్టెంబర్ 7వ తేదీన పూజించి ఆ తర్వాత నిమజ్జనం చేస్తారు. కొంతమంది 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు ఇలా ఎవరి అవకాశాన్ని బట్టి వారు పూజలు చేస్తూ ఉంటారు. హిందువులు మట్టి వినాయకుడి ప్రతిమను రంగురంగులతో అలంకరిస్తారు. అయితే జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం అయితే ఏ రాశి వాళ్ళు ఏ రంగు వినాయకుడి ప్రతిష్ఠించి ఎలాంటి ఫలితాలు వస్తాయో కూడా తెలుసుకుందాం. ఆటంకాలను తొలగించి ఆనందాన్ని ఇచ్చేవాడిగా వినాయకుడిని పూజిస్తారు. సెప్టెంబర్ 7 వినాయక చవితి పండుగ జరుపుకోనున్నారు. పంచాంగం ప్రకారం భాద్రపద మాసం శుక్లపక్ష చతుర్థి నాడు వినాయకుడు జన్మించాడు. అందుకే ఈ రోజున గణేష్ చతుర్థి జరుపుకుంటారు. వినాయక చవితిని 10 రోజుల పాటు అంటే నవరాత్రులు జరుపుకుంటారు. ఈ ఏడాది మీరు ఇంట్లో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవాలని అనుకుంటున్నట్లయితే ఏ రాశి వాళ్ళు ఏ రంగు విగ్రహాన్ని తెచ్చి ప్రతిష్ఠించి ఏ మంత్రం చదువుతూ పూజ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటి మేషరాశి. ఈ రాశికి చెందిన వారు ఇంట్లో ఎరుపు రంగు గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవాలి. విగ్రహాన్ని ఎరుపు లేదా సింధూర రంగు వస్త్రాలతో అలంకరించాలి. పూజ చేసేటప్పుడు వినాయకుడికి బెల్లం, దానిమ్మ, ఎండు ఖర్జూరం, ఎర్ర గులాబీలు, దుర్వాలతో చేసిన 11 లడ్డూలను సమర్పించాలి. పూజ చేసేటప్పుడు ఓం వక్రతుండాయ ఓం నమః అనే మంత్రాన్ని జపించాలి. వృషభ రాశి. ఈ రాశి వాళ్ళు ఇంట్లో నీలిరంగు గణపతి విగ్రహాన్ని ఉంచి తెల్లటి వస్త్రాలతో అలంకరించుకోవాలి. పూజ సమయంలో మోదకం, తెల్లటి పువ్వులు, పరిమళం, కొబ్బరి లడ్డూలను సమర్పించాలి. ఓం హ్రీం గం హ్రీం అనే మంత్రాన్ని పఠించాలి. మిథున రాశి. మిథున రాశి వాళ్ళు ఆకుపచ్చ రంగులో ఉన్న గణేష్ విగ్రహాన్ని తీసుకువచ్చి ఆకుపచ్చని వస్త్రాలతో అలంకరించాలి. గజానుడి ఆరాధనలో మూంగ్ లడ్డు, తమలపాకులు, పచ్చి యాలకులు, దుర్వా, ఆకుపచ్చ పండ్లు, డ్రై ఫ్రూట్స్ సమర్పించాలి. ఓం శ్రీ గం లక్ష్మీనారాయణ మహా అనే మంత్రాన్ని జపించాలి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు తెల్లటి రంగులో ఉన్న గణేష్ విగ్రహాన్ని తీసుకువచ్చి గులాబీ రంగు దుస్తులతో పూజించాలి. వినాయకుడి ఆరాధనలో గణేశునికి మోదకం, బియ్యం, పాయసం, వెన్న, గులాబీ పూలు సమర్పించాలి. ఓం ఏకదంతాయ ఓం నమః అనే మంత్రాన్ని పఠించాలి. సింహరాశి. సింహరాశి వ్యక్తులు ఎరుపు రంగులో ఉన్న గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. ఎర్రని వస్త్రాలతో అలంకరించి పూజించాలి. పూజా సమయంలో బెల్లం లేదా బెల్లం మిఠాయిలు, గన్నేరు పువ్వులు, ఎండు ఖర్జూరాలు మొదలైనవి సమర్పించాలి. ఓం శ్రీ గం సౌభాగ్య గణపతేయ వరవరదం సర్వజనం మేం వసమానాయ స్వాహ అనే మంత్రాన్ని పఠించాలి. కన్యా రాశి. ఈ రాశి జాతకులు ఇంట్లో ఆకుపచ్చ రంగులో ఉన్న వినాయకుడి విగ్రహాన్ని తెచ్చి ఆకుపచ్చని వస్త్రాలతో అలంకరించుకోవాలి. పూజా సమయంలో ఆకుపచ్చ పండ్లు, లడ్డూలు, తమలపాకులు, పచ్చి యాలకులు, ఎండు ద్రాక్ష, దుర్వాగడ్డి, డ్రై ఫ్రూట్స్ సమర్పించాలి. ఓం గం గణపతయై నమః, ఓం శ్రీం శ్రీ అయి నమః అనే మంత్రాలను పఠించాలి. తులారాశి. ఈ రాశి వాళ్ళు తెలుపు, నీలం రంగుల గణేష్ విగ్రహాన్ని తెచ్చి తెల్లని వస్త్రాలతో అలంకరించాలి. ఆరాధన సమయంలో గణపతికి లడ్డూలు, అరటి పండ్లు, తెలుపు రంగు పూలు, పరిమళం, నెయ్యి సమర్పించాలి. ఓం హ్రీం గ్రీం హ్రీం విఘ్నేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఇంట్లో ఎరుపు రంగులో ఉన్న గణేష్ విగ్రహాన్ని ఉంచి ఎరుపు, కుంకుమ రంగు దుస్తులతో అలంకరించాలి. పూజలో బెల్లం లడ్డూలు, ఎండు ఖర్జూరాలు, దానిమ్మ, ఎర్ర గులాబీలు సమర్పించవచ్చు. ఓం హ్రీం ఉమాపుత్రాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ధనస్సు రాశివారు. ఈ రాశివారు పసుపు రంగులో ఉన్న వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పసుపు వస్త్రాలతో అలంకరించాలి. పూజా సమయంలో పసుపు పువ్వులు, పసుపు రంగు మిఠాయిలు, మోదకం, అరటి పండ్లు సమర్పించాలి. హరిద్ర రూప హుం గం గ్లౌం
హరిద్రా గణపతయై వరవరద దుష్ట భ్రమణము భయస్వాహ అనే మంత్రాన్ని జపించడం ఉత్తమం. మకర రాశి. మకర రాశికి చెందిన జాతకులు నీలం రంగులో ఉన్న గణేష్ విగ్రహాన్ని ఇంటికి తీసుకువచ్చి నీలం రంగు దుస్తులతో అలంకరించుకోవాలి. వినాయకుడి ఆరాధనలో ఎండు ద్రాక్ష, తెల్లటి పువ్వులు, నువ్వుల లడ్డూలు, సింధూరం కలిపిన మల్లె నూనెను సమర్పించవచ్చు. ఓం లంబోదరాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. కుంభరాశి. కుంభరాశి జాతకులు నీలిరంగు గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నీలిరంగు వస్త్రాలతో అలంకరించాలి. అలాగే పూజా సమయంలో కోయాతో చేసిన ప్రసాదం, ఎండు ద్రాక్ష, ఆకుపచ్చ పళ్ళు, తెల్లటి పువ్వులు, బెల్లంతో చేసిన లడ్డూలు, సింధూరం కలిపిన మల్లె నూనె సమర్పించాలి. ఓం సర్వేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. మీనరాశివారు. ఈ రాశివారు ఇంటికి ముదురు పసుపు రంగులో ఉన్న వినాయకుడి విగ్రహాన్ని తెచ్చి పసుపు బట్టలతో అలంకరించాలి. బొజ్జగణపయ్యని పూజించే సమయంలో పసుపు బట్టలు, పువ్వులు, బేసిన్ లడ్డు, బాదం, పసుపు రంగు మిఠాయిలు, అరటిపండు సమర్పించాలి. ఓం సిద్ధి వినాయకాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. విన్నారు కదండి, ఏ రాశి వాళ్ళు ఏ రంగు వినాయకుడిని ప్రతిష్ఠించి పూజించాలి, ఏ మంత్రాలు పఠించాలి, అలానే ఏ నైవేద్యాలు సమర్పించాలి, అవి సమర్పిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.